హలో అండి. వెల్కమ్ టు టుడేస్ టాపిక్ వరంగల్ హైవే. వరంగల్ హైవేని NH-163 అని కూడా అంటారు. ఇండస్ట్రియల్ గ్రోత్ హైవే, టూరిజం హైవే అని కూడా అంటారు. వై వరంగల్ హైవే ఇస్ కాల్డ్ టూరిజం హైవే అంటే ఈ హైవేలో భువనగిరి ఫోర్ట్, బస్సాపూర్ రిజర్వాయర్, స్వర్ణగిరి టెంపుల్, సురేంద్రపురి టెంపుల్, యాదాద్రి టెంపుల్, కొలనుపాక జైన్ మందిర్, 1000 పిల్లర్స్ టెంపుల్, రామప్ప ఉండడం విశేషం. అందుకే వీటిని టూరిజం హైవేగా పిలుస్తారు. వరంగల్ హైవే 3 క్లస్టర్స్గా డివైడ్ అయింది. గట్కేసర్ టు యాదాద్రి, యాదాద్రి క్లస్టర్, యాదాద్రి టు జనగాన్, జనగాన్ క్లస్టర్, జనగాన్ టు వరంగల్, వరంగల్ క్లస్టర్. వరంగల్ హైవే ఇస్ ద హైలీ డెవలపింగ్ ఏరియా. ఎందుకు అంటే ఉప్పల్ ఎక్స్రోడ్ నుంచి గట్కేసర్ వరకు చూస్తే ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల 6.1 కిలోమీటర్స్లో ఫ్లైఓవర్ రావడం జరిగింది. ఇది సెకండ్ లార్జెస్ట్ ఫ్లైఓవర్ ఇన్ తెలంగాణ ఫ్రమ్ రామంతపూర్ టు నారపల్లి. పోచారం ఐటీ, ఇన్ఫోసిస్, విప్రో, జెన్పాట్ లాంటి కంపెనీస్ 400 ఎకర్స్లో ఉండడం ఇది డెవలప్మెంట్కి కారణం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సంస్కృతి సింగపూర్ టౌన్షిప్ 200 ప్లాట్స్లలో 130 ఎకరాలలో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ గట్కేసర్ వరకు బీబీ నగర్ చూసుకుంటే గట్కేసర్ ఈజ్ అ ఎడ్యుకేషనల్ హబ్గా చెప్పుకోవచ్చు. అక్కడ 100+ ఎడ్యుకేషనల్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఉండడం విశేషం. ఇంకా ముందుకు వస్తే ఎయిమ్స్ హాస్పిటల్, ఇది 2000 ఎకర్స్లో 200 ఎకర్స్తో 2000 బెడ్స్తో మెడికల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీగా ఉంది. ఈ ఎయిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్గా హబ్సిగూడలో ఉన్న CCMB కూడా రాబోతుంది 114 ఎకరాలలో. భువనగిరి నుంచి యాదాద్రి వరకు చూసుకుంటే భువనగిరి ఫోర్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 10 crores శాంక్షన్ చేయడం జరిగింది రోప్వే కోసం. బస్సాపూర్ రిజర్వాయర్ చూసుకుంటే 11.5 TMC ఆఫ్ వాటర్ స్టోరేజ్ ఉంది. దీన్ని ఫ్యూచర్లో మైసూర్ బృందావన్ గార్డెన్స్గా డెవలప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 100 feet ఆఫ్ నరసింహస్వామి విగ్రహం కూడా పెట్టే ఛాన్స్ ఉంది. యాదాద్రి నుంచి బస్సాపూర్ వరకు రోప్వే వేసి డెవలప్ చేసే ఛాన్స్ ఉంది. యాదాద్రి టెంపుల్ని చూసుకుంటే ఇక తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి. జనగాం నుంచి వరంగల్ క్లస్టర్ వరకు చూసుకుంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంది, కలెక్టరేట్ ఆఫీస్, కల్లం టెక్స్టైల్ పార్క్ ఇన్ 116 ఎకర్స్లో 444 యూనిట్స్లో ఉంది. 500+ ఫుడ్ ఇండస్ట్రీస్ అండ్ లెదర్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రాబోతున్నాయి. వరంగల్ హైవేకి సిద్దిపేట హైవే అండ్ సూర్యాపేట హైవే కనెక్ట్ అవుతున్నాయి. విజయవాడ హైవే కూడా కనెక్ట్ అవుతుంది. కొలనుపాక టెంపుల్కి ఫారినర్స్ చాలా మంది విజిట్ చేస్తారు కాబట్టి ఇది ఒక టూరిజం ప్లేస్గా చెప్పుకోవచ్చు. 1000 పిల్లర్స్ టెంపుల్ కూడా. Warangal highway is the best place for investment. Open plots available at Bonagiri and Raigiri. Contact for more details. Thank you.